అతను ఒక డాక్టర్. ఇప్పుడు అనాథాశ్రమంలో అనాథగా ఉన్నాడు. డాక్టర్ జయవర్ధన్ రాజు ఫిజియోథెరపిస్ట్ అండి. ఒక డాక్టర్ చేతి కింద పనిచేస్తూ అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న పారాలసిస్తో చనిపోయిండు 2010లో. 2013లో నాకు మ్యారేజ్ అయింది. 3 పిల్లలు. మా మిస్సెస్ టీబీతో చనిపోయింది. నాకు ఒక్క చెల్లెలు, బావ. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలని నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వెళ్ళాను. హాయ్ హలో, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న వ్యక్తి చాలామంది ప్రాణాలు కాపాడే డాక్టర్ అని చెప్పుకోవచ్చు. అతను ఒక డాక్టర్. ఇప్పుడు అనాథాశ్రమంలో అనాథగా ఉన్నాడు. ఒకసారి ఏంటి అనేది అతనితోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న ఏం పేరు అన్న? నా పేరు జయవర్ధన్ రాజు. డాక్టర్ జయవర్ధన్ రాజు ఫిజియోథెరపిస్ట్ నేను. నేను ఇక్కడ గిరిసార్ తీసుకొచ్చారు. చాలా బాగున్నాను. ఎప్పుడు ఫిజియోథెరపిస్ట్ చేస్తా ఉన్నావు నువ్వు? సార్ నాది 2013-14లో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఫిజియోథెరపిస్ట్గా హోమ్ విజిట్స్ చేసుకుంటూ తిరుగుతున్నాను. అన్నీ బయట ఒక డాక్టర్ లాస్ట్లో ఒక డాక్టర్ చేతి కింద పనిచేస్తూ సరిగ్గా డబ్బులు ఇవ్వకపోతే కాదన్నా, అంటే అప్పుడు బాగానే ఉండింది కదా నీకు. అప్పుడు బాగానే అప్పుడు నుంచి ఈ స్థితికి రావడానికి ముఖ్య కారణం ఏమైంది అసలు నీకు? కోవిడ్ వచ్చిన తర్వాత హోమ్ విజిట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత చాలా కష్టపడాం. ఒక డాక్టర్ చేతి కింద పనిచేశాను, క్లినిక్లో పనిచేశాను. క్లినిక్ నుంచి ఆయన సరిగ్గా డబ్బులు ఇవ్వకపోయారు కల్లా రోడ్డు మీదకి వచ్చాను. అంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు అమ్మ నాన్న అందరూ ఉంటారు కదా. నువ్వు డాక్టర్ చదివేటప్పుడు చదివించారు మీ అమ్మ నాన్న నిన్ను. అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న పారాలసిస్తో చనిపోయిండు 2010లో. పారాలసిస్తో చనిపోయినారా? ఆయన క్యాట్రాక్ ఉండే, క్యాట్రాక్తో పారాలసిస్తో చనిపోయిండు. తర్వాత 2013లో నాకు మ్యారేజ్ అయింది. 3 పిల్లలు. 3 పిల్లలా నీకు? 3 పిల్లలు. తర్వాత హోమ్ విజిట్ చేసుకుంటూ మంచిగానే కాలం గడిపేవాడిని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లాస్ట్లో మంచి డాక్టర్ కదా, తెలిసిన మంచిగా బాగా మాట్లాడేవాడు. లాస్ట్లో డబ్బులు ఇవ్వలే నాకు. ఎంత ఇవ్వాలి నీకు డబ్బులు? అంటే 2 months శాలరీ ఇవ్వాలి. కొద్దిగా ఇచ్చేవాడు. ఎంత శాలరీ ఎంత నీకు అప్పుడు? శాలరీ 10,000 ఇచ్చేవాడు. మేము చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. తర్వాత మా మిస్సెస్ టీబీతో చనిపోయింది. చనిపోయినారా? కోవిడ్ బిఫోర్ చనిపోయినారు. తర్వాత డాక్టర్ చేతి కింద పనిచేశాను. డబ్బులు ఇవ్వకపోయారు కల్లా నాకు ఒక్క చెల్లెలు, బావ. సొంతం చెల్లెలు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలని అనాథాశ్రమంలో వేశారు. మా అమ్మని అనాథాశ్రమంలో వేశారు. నాకు ఇంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మి నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి రూమ్ వెతికితే ఉన్న కొద్ది డబ్బులలో నాకు రూమ్ దొరకలే. బయట పండుకున్నాను. బయట పండుకుంటే ఈ పరిస్థితికి సర్టిఫికెట్లు పోయినాయి. అంటే సొంత చెల్లి అనాథాశ్రమంలో జాయిన్ చేసిందా నిన్ను? చేయలే, నన్ను చేయలే, పిల్లలని చేసింది. అప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా పిల్లల్ని. అంటే నాకు చేతికి డబ్బులు లేవు. వాళ్ళు అయినా నాకు ఒక 2 months నాకు డబ్బులు ఇచ్చారు. మా బావ కానీ మా చెల్లెలు కానీ నన్ను పోషించారు అనమాట. దాని ద్వారా వాళ్ళు ఎక్కువ బేర్ చేయలేక వాళ్ళని అక్కడ వేసేసి నువ్వు ఇక నీ ఇష్టం అని చెప్పి వదిలేశారు. నేను దాని ద్వారా రోడ్డు మీద కూర్చుంటే డబ్బులు ఎత్తుకుపోయారు, బట్టలు ఎత్తుకుపోయారు. అంటే ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చినావు కదా, ఎప్పుడైతే చెల్లి వాళ్ళు వద్దన్నారో నువ్వు రోడ్డు పైకి వచ్చావు కదా. కాంటాక్ట్ లేదు ఇక నా తన. ఉన్న సెల్ ఫోన్ కొట్టేశారు. ఎవరు కొట్టేశారు? బయట పండుకుంటే ఉన్న సెల్ ఫోన్ కొట్టేశారు. డబ్బులు పోయినాయి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక సార్ వాళ్ళు తీసుకొచ్చిర్రు. నేను అప్పటికే 5-6 months 7 months అయిపోయింది నేను రోడ్డు మీద ఉండబట్టి. మొత్తం రోజు స్నానం చేసేవాడిని, హోమ్ విజిట్స్ అని వెళ్ళేవాడిని. మొత్తం అంతా హెల్త్ అంతా
డిస్టర్బెన్స్ అయిపోయింది మొత్తం. బయట కూడా కొట్టారు అంతా. ఎవరు కొట్టింది ఎవరు నిన్నప్పుడు? బయట పండుకుంటే రాత్రిపూట వచ్చి కొట్టి ఏదో ఒకటి నేను ఆడుకునేవాడిని. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనుకొని ఆడుకుని అది వచ్చి పైసలు గుంజుకొని వెళ్ళిపోయేవారు. అయితే డైలీ ఇదంతా ఎందుకని చెప్పి ఒకరోజు ఇట్లనే స్టెప్స్ మీద కూర్చొని ఉంటే గిరి సార్ వచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో. ఇక ఈయనే మంచిగా ఉండిపోయాను. మంచి 3 times ఇక్కడ నాకు ఫుడ్ అవైలబుల్ ఉంది, అంత ఎవ్రీథింగ్. ఇంగ్లీషే మాట్లాడుతున్నావా ఇప్పుడు కూడా నువ్వు? అవును సార్, నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదివాను కదా. ఇప్పుడు కూడా నీకు అన్నీ గుర్తున్నాయా? గుర్తుకున్నాయి కానీ సార్ ఇక ఆ సబ్జెక్టే వదిలేసుకున్నాం. ఇక్కడ సార్ పని చెప్తారు, ఫుడ్ ఇస్తారు, ఇక్కడ బెటర్. అంటే మీ చెల్లి కానీ బావ కానీ ఎవరైనా ఫోన్ చేశారా నీకు? ఇక చెల్లెలు బావ అంటే నా ఆధార్ కార్డు ఉంది కదా, సార్ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడనే అనాథాశ్రమంలో ఉన్నారంట. సార్ అన్నారు ఎప్పుడైనా చూడాలంటే తీసుకుపోయి చూపిస్తాను అన్నారు. నీకు చూడడానికి ఇష్టంగా ఉందా పిల్లల్ని? ఉంది సార్, పిల్లలని చూడడానికి ఇష్టంగా ఉంది. పిల్లలు కూడా మంచి పిల్లలు, ముగ్గురు పిల్లలు మంచిగా వాళ్ళు. ఏ వయసులో వచ్చేసినావు నువ్వు పిల్లల్ని వదిలేసి? బాబు అయితే 8 years, పాప అయితే 6.5 years, ఇంకా చిన్న బాబు అయితే 5 yearsకి. చిన్న చిన్న కిడ్స్. 2013లోనే మ్యారేజ్ అయింది కదా. అది సార్. ఇక పిల్లల్ని కలవాలనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు? అనుకుంటున్నా, సార్ తీసుకెళ్తున్నాడు నెక్స్ట్ మంత్. అంటే మీ చెల్లి వాళ్ళు ఎప్పుడన్నా రావడం జరిగిందా నీ దగ్గర? చెల్లెలు అంటే వాళ్ళు యాక్చువల్లీ మా బావ మైక్రోసాఫ్ట్లో అక్కడ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు బెంగళూరులో. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ ఏమైనా కల్పిస్తే కలుస్తాను, కానీ నేను పోను, ఇక్కడనే బాగుంది. అక్కడ వద్దా నీకు? ఇక వద్దు, ఆ లైఫ్ వద్దు, ఇక్కడనే బాగుంది. అనాథాశ్రమం పని చెప్తారు బెటర్. ఇక జాబు ఆ టెన్షన్, ఇదే జాబు, ఇదే ఫుడ్, ఇదే బాగుంటుంది. ఇక్కడే ఉండిపోతావు నువ్వు పూర్తిగా? ఇక్కడనే సార్ అంటే ఉండిపోతాను. అంటే ఇక్కడంతా నీకు మంచిగానే ఉందా? ఇక్కడ అంతా మంచిగా ఉంది సార్. 3 పూట్ల భోజనం పెడుతున్నారా? కడుపు నిండా? కడుపు నిండా భోజనం పెడుతున్నారు, అంతే, ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. అంటే ఇక్కడ మొత్తం భోజనం పెడుతున్నారు, బాగానే ఉంది. అంటే నువ్వు ఏదో పని చేస్తానన్నావు కదా, ఏం పని చేస్తావు ఇక్కడ? అదే ఫిజియోథెరపీ పని చేస్తాను. ఎవరికి చేస్తావు ఫిజియోథెరపీ? ఇక్కడ ఒక 3-4 హ్యాండిక్యాప్ పీపుల్స్ ఉన్నారు. సడన్లీ అటాక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మసాజ్ చేయడం కానీ, వాక్ చేయించడం కానీ, వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించడం కానీ, ఇవన్నీ చేయిస్తాను. నువ్వే చేస్తావా? నేను చేపిస్తాను, ఎవరైనా అసిస్టెంట్గా తీసుకొని కూడా నడిపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎవరు బయట నుంచి ఫిజియోథెరపిస్ట్ రారు, నువ్వే డాక్టర్ ఇక్కడ? ఫిజియోథెరపిస్ట్ డాక్టర్? ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నేను ఇక్కడ మొత్తం చూసుకునేది నువ్వే? నేనే చూసుకుంటాను. నీకు చాలా టాలెంట్ ఉంది మరి. ఉంది సార్, చదువుకున్నాం కదా. ఇప్పుడు బయటకు వెళ్ళమంటే వెళ్తావా నువ్వు? ఇక్కడే ఉంటావా? ఇక్కడనే ఉంటాను సార్. ఇక్కడే ఉండి చేస్తావా? ఇక్కడనే ఉండి గిరి సార్ తనే ఉండి చేస్తాను. చివరిగా నిన్ను ఒకటి అడుగుతాను. అంటే నీ కూతురు కొడుకు అని చెప్పి నన్ను అడిగావు కదా. అవును సార్. అంటే నీకు అంటే కన్నా తండ్రికి కూతుర్లని కానీ పిల్లల్ని కానీ చూడాలని చాలా ఆశ ఉంటుంది కదా. అవును సార్. అంటే నీకు వచ్చేసినప్పటి నుంచి నీకు ఎప్పుడు అనిపించలేదా పిల్లల దగ్గర ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని చెప్పి? ఎప్పుడు నీకు అనిపించలేదా? అనిపించింది సార్. సార్ని అడిగాను, అడిగితే తీసుకెళ్తానని చెప్పారు. ఎప్పుడు తీసుకెళ్తారు? నెక్స్ట్ మంత్లో తీసుకెళ్తాను. రీసెంట్లీ నిన్న కూడా అడిగాను. నెక్స్ట్ మంత్లో ఈయన హైదరాబాద్లోనే ఉన్నారు, తీసుకెళ్తారు అన్నారు. పిల్లలు కదా సార్, ఇన్ని సంవత్సరాలు పెంచినా తిరిగినా ఉంటుంది, ఆశ ఉంటుంది కదా పిల్లలని చూడాలని. చూస్తాను సార్ పిల్లలని, వెళ్తాను. ఎగ్జైటింగ్గా ఉందా చూడాలని? ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇంకొకసారి ఏంటంటే పిల్లలు కదా, మళ్ళీ పోగానే ఏడుస్తారు, మళ్ళీ వెళ్దాం అంటారు, అదొక్కటి కూడా బాధ ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ అన్ని తీసుకెళ్తావా? వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ తీసుకెళ్తాను. ఉండి టైం స్పెండ్ చేసి వస్తావా? ఉండి టైం స్పెండ్ చేసి వస్తాను. బెటర్, ఇదే బెస్ట్ సార్. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, నా లైఫ్ నాకు ఉంటుంది సార్. ఇక్కడ పిల్లలు నీ దగ్గరకు వచ్చేస్తానంటే ఎలా మరి, ఏం చేస్తావు? పిల్లలు నా దగ్గరకు వస్తారంటే అంత గిరి సార్ తనే ఉంటుంది. ఇక అంతే, ఇక అది అయిపోయింది ఇక లైఫ్. అది బెస్ట్. వాళ్ళు అక్కడనే ఉంటారు, నేను ఇక్కడనే ఉంటాను, ఇక అంతే. ఇక మళ్ళీ నేను వేరే వర్క్ వెతకాలి, అదంతా కాదు సార్. అదంతా ఇక్కడనే బెస్ట్ లైఫ్.
ఈ అనాథాశ్రమం, ఈ హాస్టల్, గిరి సార్ బెస్ట్. చూసారు కదా ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని ఆదుకుంటున్న గిరి అన్నకి ఒకసారి మాట్లాడదాం అన్నతో. అన్న ఏంటన్నా అన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు చివరిగా? యాక్చువల్గా అయినా మనకి లక్డీ కప్పులు ఎక్కడ దొరుకుతున్నాను, కాచిగూడ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్లో దీనమైన స్థితిలో కూర్చొని ఉన్నాడు. మేము దగ్గరికి వెళ్ళి అడగంగానే ఆయన మాట్లాడిన మాటలు నీట్గా అనిపించినాయి. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంతమందిని చేరదీశాను. ఈయన మాటలు ఎందుకో చదువుకున్న వ్యక్తిగా అనిపించాయి. ఎక్కడ మీద అంటే హైదరాబాద్ అన్నాడు. ఏం చేస్తామంటే డాక్టర్ అన్నాడు. షాక్ అయిపోయినాం. అసలు ఏంది పరిస్థితి ఏంటంటే ఇట్లా సంగతి, నేను ఫిజియోథెరపిస్టుగా డాక్టర్గా ఉన్నాను, ఎంతో సాలరీ బేసిక్లో చేశాను, ఒక దగ్గర డబ్బులు ఇవ్వలేదు. సో మా భార్య పిల్లలు ఉండే, భార్య చనిపోయింది, పిల్లలు ఒక అనాథాశ్రమంలో, అంటే అక్క వాళ్ళు తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పెట్టారు. వాళ్ళని కూడా మనం గ్రేట్ అనుకోవచ్చు. అంటే ఈయన వల్ల కొంచెం వాళ్ళు సఫర్ అయి ఉంటారు నాకు తెలిసి. సో ఈయన ఫ్యామిలీ విషయంలో సో వాళ్ళు కూడా పిల్లల్ని ఎక్కడ ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా చదివిస్తున్నారు. వాళ్ళే చదివిస్తున్నారు. వీళ్ళ అమ్మ ప్లస్ వీళ్ళ అక్క పిల్లల్ని ముగ్గురిని చదివిస్తున్నారు. ఒక దగ్గర ఉన్నారని చెప్పారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు నాకు. సో నేను కూడా మరి ఈయన తీసుకెళ్తారా అంటే కొంచెం ఉండనివ్వండి, కొంచెం నీట్గా ఉన్నాడు అక్కడ, బాగున్నాడు, మళ్ళీ బయటికి వెళ్తే కొంచెం మళ్ళీ డ్రింక్ అలవాటు అయ్యి అవి ఇవి కొంచెం చెడు అలవాట్లకి ఏమన్నా, భార్య చనిపోయినాక డిస్టర్బ్ అయ్యాడు, దానివల్ల ఇబ్బంది అవుతుందేమో, ఉండని అంటే నేను మాట్లాడి పెట్టాను. కానీ ఈయన జీవిత చరిత్ర చూస్తే నేను తీసుకొచ్చినప్పుడు అందరు మెంటల్గా ఉంటారు, కానీ ఈయన మెంటల్గా బట్టలు మాసిపోయినాయి, ఆయన ఒంటిపైనే మలినం ఉంది, బట్టలు మాసిపోయి ఉన్నాయి, అంతా ఆయన జిడ్డు అవతారంతో ఉన్నాడు, కానీ మనసు మాత్రం నీట్గా ఉంది. డిస్టర్బ్ ఎక్కడ కాలే ఆయన. కాకపోతే ఆయన పరిస్థితి ప్రభావం, నా భార్య చనిపోయింది, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చదువు అంటే బయట ఒక దగ్గర చదివిస్తున్నారు, నేను రోడ్ మీద పడ్డా. మళ్ళీ ఇంకొకటి ప్రపంచం వింత చూడండి, రోడ్ మీద పడుకుంటే దొంగ వాళ్ళు వచ్చేసి నేను కొట్టడము, డబ్బులు గుంజుకోవడము, గంజాయి బ్యాచ్ వచ్చి బ్లేడ్తో కొట్టడం, అసలు ఏంది అని ఆయన షాక్లోకి గురైపోయినాడు. నా జీవితం ఇంతేనా అనుకున్న తరుణంలో మరి ఆ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి అక్కడ పంపించాడు. నేను వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నేను ఒక్కసారి వచ్చిన వ్యక్తిని ఫస్ట్ అదే అవతారంతో హగ్ చేసుకుంటా. నాకు అదొక ఆనవాయితీ పెట్టుకున్నా. ఎందుకంటే నా సిద్ధాంతం అది. ఫస్ట్ నేను అలా మురికిలో ఉన్నప్పుడు ముట్టుకుంటేనే నాకు అది సాటిస్ఫాక్షన్. నేను అంత నీట్గా తయారు చేసిన తర్వాత ముట్టుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ అలానే వాళ్ళని హగ్ చేసుకున్నాక, నీ బాధలో నా బాధ, నీ బాధ నేను తీరుస్తా అని చెప్పి ఫస్ట్ హగ్ చేసుకుంటుంటే, వద్దు సార్ చేసుకోకండి, నాకు కొంత అది ఉంది, బ్యాక్టీరియా ఉంటుంది, వద్దు సార్ అని చెప్పి ఆయన దూరం వెళ్ళిండు. బ్యాక్టీరియా నీ ఒంటి పైన ఉండొచ్చు, నీ మనసులో లేదు, నీ మనసు చాలా మంచిదని హగ్ చేసుకుంటే ఏడ్చిడు పాపం. అప్పుడు ఆయన 50% నార్మల్ అయిపోయాడు. మందులతో తగ్గించింది మంచి మనసుతో తగ్గించవచ్చు. అది ఒకటి నేను కనుక్కున్నాను. డబ్బులు పెట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షల వేల రూపాయలు పెట్టి వీళ్ళ ఆరోగ్యం బాగు చేయాలని చూస్తాం, అది కాదండి. కనీసం మంచి మనసుతో ఒక ఎదురుగా ఉన్న వ్యక్తిని, బాధలో ఉన్న వ్యక్తిని మార్చాలంటే ఒక బాగుంది కదా ఇక్కడ. ఎవ్రీథింగ్ గుడ్. రానా మరి? ఓకే సార్. మళ్ళీ ఎప్పుడు రాను? ఎనీ టైం. నువ్వు నన్ను కలుస్తూ ఉండాలి. డెఫినెట్లీ. నేను వద్దులే, మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. సరే సార్, జాగ్రత్త. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్.